నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 2వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు భరణి కార్తె. రేపు వైశాఖ మాస శుక్లపక్ష పంచమి తిథి ఉదయం 9:14 వరకు, తదుపరి షష్ఠి తిథి. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. ధృతి యోగం రాత్రి 3:20 వరకు, తదుపరి శూల యోగం. బాలవకరణం ఉదయం 9:24 వరకు, కౌలవకరణం రాత్రి 8:27 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశి భరణి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:49 నుండి 2:23 వరకు, అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం ఉదయం 9:53 చంద్రాస్తమయం రాత్రి 11:39. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు. మరలా మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి 12:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:26 నుండి 9:01 వరకు. యమగండం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 5:01 వరకు. రేపు లావణ్య గౌరీ వ్రతం. వైశాఖ శుక్లపక్ష పంచమి తిథి రోజు స్త్రీలు తమ సుఖ దాంపత్య జీవితం కోసం పగటిపూట ఉపవాసం ఉండి గౌరీదేవిని పూజిస్తారు. రేపు స్కంద షష్ఠి వ్రతం. పగటిపూట షష్ఠి తిథి పంచమి తిథి కలిసి ఉన్న రోజు స్కంద షష్ఠి వ్రతం ఆచరించడానికి ప్రశస్తమైనది. రేపు భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. రేపు జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి 1227వ జయంతి. శంకరాచార్యుల వారు క్రీస్తు శకం 788 సంవత్సరంలో కేరళలోని కాలడిలో జన్మించారు. దేశవ్యాప్తంగా హిందూ మతం మీద, వైదిక సాంప్రదాయం మీద అవగాహన లోపంతో వ్యతిరేకత ప్రబలుతున్న సమయంలో శంకరాచార్యుల వారు చిన్న వయసులోనే దేశమంతటా పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చి సనాతన హిందూ సాంప్రదాయాన్ని పునరుద్ధరణ చేశారు. వీరు 32 సంవత్సరాల పిన్న వయసులో క్రీస్తు శకం 820లో అంతర్ధానం అయ్యారు. రేపు శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి మూల పురుషుడు శ్రీ రామానుజాచార్యుల వారి 1008వ జయంతి. రామానుజాచార్యుల వారు తమిళనాడులోని శ్రీ పెరంబదూరు గ్రామంలో క్రీస్తు శకం 1017లో జన్మించారు. వారి 120 సంవత్సరాల వయసులో క్రీస్తు శకం 1137లో శ్రీరంగంలో అంతర్ధానం అయ్యారు. తమిళ పంచాంగ సాంప్రదాయం ప్రకారం చిత్తిరాయి మాసం అంటే మేషమాసంలో తిరువత్తిరై అంటే ఆరుద్ర నక్షత్రం రోజు శ్రీ రామానుజాచార్యుల వారి జయంతిని జరుపుకుంటారు. రేపు ప్రముఖ ఉత్తర భారత వాగ్గేయకారుడు శ్రీకృష్ణ భక్తులు శ్రీ సంతసూర్ దాస్ గారి 547వ జయంతి. శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ సూర్దాస్ గారు 1,00,000కు పైగా కీర్తనలు రాసి ఆలపించారు. అందులో కేవలం 8,000 కీర్తనలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీరి కీర్తనల సంగ్రహం సూర్ సాగర్ పేరుతో బహుళ ప్రాచుర్యాన్ని, ప్రజాదరణను పొందాయి. శుక్రవారం పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు మధ్యాహ్నం 1:04 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో తీక్షణ మరియు దారుణ స్వభావంతో ఉండే ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత రాహువు. శివుడు ఈ నక్షత్రానికి సంరక్షకుడు. బృహద్ దైవజ్ఞ రంజన్ అనే గ్రంథం ప్రకారం కుంభరాశి వారికి ఆరుద్ర నక్షత్రం పూర్తిగా, కన్యా రాశి వారికి ఆరుద్ర నక్షత్రం 3వ పాదం ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలం కాదు. శుభ ముహూర్త నిర్ణయ విషయంలో ఆరుద్ర నక్షత్రానికి సామాన్య ప్రాధాన్యత ఉంటుంది. ఈ నక్షత్ర సమయంలో రహస్య కార్యకలాపాలు చేయటానికి, ఒప్పందాలు కుదుర్చుకోవటానికి లేదా ఒప్పందాల నుండి బయటపడటానికి, మానసిక వైద్యులను కలవటానికి, మంత్ర తంత్ర శాస్త్రాలను అధ్యయనం చేయటానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.